జాగ్రత్తగా వినండి. ఒక సాధువు కుక్కగా జన్మించి ఇప్పటికీ ఒక మఠంలో పూజలు చేస్తూ ఉన్నారు. కావాలంటే ఇప్పుడు గంట శబ్దం వినంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుక్క ఎలా అరుస్తుందో మీరే వినండి. విన్నారు కదా? ఇంతటి అద్భుతం జరిగినటువంటి ఈ ప్రదేశం ఎక్కడో తెలుసుకోవాలన్నది కదా. ఎక్కడో కదండి, శ్రీశైలంలో. మనం శ్రీశైలం అనగానే జ్యోతిర్లింగం అని తెలుసు. అయితే అలాంటి శ్రీశైలంలో ఉన్నటువంటి రుద్రాక్ష మఠంలో ఈ అద్భుతం జరుగుతుంది. ఇప్పటికి కూడా మీరు చూడవచ్చు. నేను చూశాను, మీరు చూసే వరకు నమ్మరు కదా. ఎందుకంటే చివరి వీడియోలో గాలిలో తేలే ఒక వ్యక్తిని నేను చూశాను అన్నప్పుడు అనేక ప్రశ్నలు మీ దగ్గర నుంచి అయితే వచ్చాయి. మీకు ఆ వీడియో కావాలంటే చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను చూశాను అని చెప్తే మీరు నమ్మరు, కాబట్టి నేను వీడియో కూడా తీశాను. ఆ వీడియోనే నేను మీకు చూపించబోతున్నాను. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను రుద్రాక్ష మఠం దగ్గర అయితే ఉన్నానండి. శ్రీశైలంలో ఉంటుంది ఈ మఠం. పంచమఠాలలో ఒకటి ఈ రుద్రాక్ష మఠం. ఈ రుద్రాక్ష మఠం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, ఇక్కడ ఒక పెద్ద పుట్టు ఉంటుంది. అందులో 11 అడుగుల దేవతా సర్పం ఉంటుంది. ఆ పుట్టును చూపిస్తాను. కుదిరితే అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శివలింగంకు ప్రత్యేకత ఏంటంటే రుద్రాక్షలు ధరించి ఉంటారు స్వామివారు, ఆ పరమేశ్వర వారు లింగ రూపంలో. ఈ మఠము ఇదంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా మనం తెలుసుకుందాం. చూద్దాం పదండి. ఇదిగో రుద్రాక్ష మఠం అని ఉంది చూడండి. ఓకే, శ్రీశైలంలో అయితే ఉంటుంది. వెళ్దామా, పదండి. మనం మఠం లోపలికి పోవడానికి ముందే ఇక్కడ అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. చూడండి, కాళీమాత అమ్మవారు దర్శనము చేసుకున్న తర్వాత అమ్మవారు కాళీమాత అమ్మవారు చెప్తాను. ఏం స్వామి రండి, మఠంలో పోదాం. చూడండి స్వామి, రుద్రాక్ష మఠం స్వామి. ఇక్కడ పరమేశ్వరుల వారు రుద్రాక్షలు ధరించి ఉంటారు కాబట్టి ఇక్కడ శివలింగంకు రుద్రాక్షలు అయితే ఉంటాయి స్వామి. అందుకే దీన్ని రుద్రాక్ష మఠం అనేది పిలుస్తారు. రుద్రాక్ష మఠం. మనం ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. ఓం నమః శివాయ. రుద్రాక్ష మఠం స్వామి. ఓం నమః శివాయ స్వామి. రుద్రాక్ష మఠం బయట వైపు అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఒక 9 అడుగుల పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో నిర్మాణ శైలిని బట్టి ఈ రుద్రాక్ష మఠం సామాన్య శకం 10-11 శతాబ్దంలో నిర్మించినట్లుగా భావించబడుతుంది. గర్భాలయం, ముఖమండపాలతో కూడి ఉన్న ఈ మఠం వెలుపలి వైపు 2 వైపులా వసారాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ మఠంలోని స్వామివారు ఎంతో సుందరంగా శివలింగ స్వరూపంలో దర్శనమిస్తారు. రుద్రాక్ష మాలను కలిగి ఉన్నట్లుగా మలచబడిన స్వామివారు జటాజుటాన్ని కూడా కలిగి ఉండడం విశేషం. అందుకే స్వామివారికి రుద్రాక్షలు కలిగి ఉంటారు స్వామి మెడలో కదా. అందుకు రుద్రాక్ష మఠం అనే పేరు వచ్చింది స్వామి. నమస్తే హర హర మహాదేవ శంభో శంకరేశ్వర్. ఇక్కడ చూడండి 9 అడుగుల పుట్ట అయితే ఉంటుంది. ఇందులో 11 అడుగుల అమ్మవారైతే సరే దేవతా సర్పం అయితే ఉంటుంది. భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది దేవతా సర్పం. ఇది చూడండి 11 అడుగుల దేవతా సర్పం ఇందులో ఉంటుంది. 9 అడుగుల పుట్ట అండి ఇది. లోపలికి వెళ్దాము, స్వామివారిని దర్శించుకుందాం. రుద్రాక్ష మఠం. రుద్రాక్ష మఠం. ఇక్కడ నందీశ్వరుల వారిని మనం చూడవచ్చు. వెయిట్ లేదు. నందీశ్వరులు ఇక్కడ స్వామి. ఈ రుద్రాక్ష మఠంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఒకప్పుడు రుద్రాక్ష ముని అని ఒక ముని ఉండేవారు, ఒక తపస్వి. ఆయన
కాశీలో తపస్సు చేసి అనేక సంవత్సరాలు అక్కడి నుంచి ఒక శివలింగాన్ని అలాగే ఒక నందీశ్వరుల వారిని ఇద్దరిని తీసుకొచ్చి ఈ శ్రీశైలంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారండి. అప్పటి నుంచి ఈ మఠానికి రుద్రాక్ష మఠం అనేది పేరుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు పైన రుద్రాక్ష మాల ఉంటుంది, అందుకే రుద్రాక్ష మఠం అని కూడా కొంతమంది పిలుస్తారు. అయితే సాధారణంగా ఒక మనిషి తన జీవితకాలంలో ఎన్నో జన్మలెత్తాలి. ఈ క్షణం మనం ఆ పరమేశ్వరుడితో చాలా దగ్గరగా ఉండి మనం ఎంత మంచి చేసినా ఎంత గొప్పగా బ్రతికినా సరే మన గత జన్మలో చేసుకున్న కర్మలు, గత జన్మలో చేసుకున్న పాపాలు పుణ్యాలు అన్నీ లెక్క కట్టి నెక్స్ట్ మన జన్మ ఏంటి అనేది ఆ పరమేశ్వరుడు నిర్ణయిస్తాడండి. అలా ఒక సాధువు శ్రీశైలంలో ఉండి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ధ్యానం చేసుకున్నారు. కానీ మరుసటి జన్మగా ఒక కుక్కగా జన్మించారు. కానీ గత జన్మ ఆయన గుర్తుంది కాబట్టి ఇప్పటికీ ఈ మఠంలో గంట కొట్టడం ఆలస్యం వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆ పరమేశ్వరుడికి ఓం నమ శివాయ అని అయితే ఆ మహానుభావుడు ఇప్పటికీ చెప్తున్నాడు. ఆయన కుక్క జన్మ ఎత్తి ఉండొచ్చు, కానీ ఆయన భక్తి ఎక్కడికి పోలేదు. మీరే వినండి, క్లియర్గా చెప్తాను. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. నా పైన నమ్మకం ఉన్న వాళ్ళు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం అయితే జరిపిస్తున్నాము. ఈ హోమానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏంటి అనేది మీరే గూగుల్ చేసుకోండి, నేను చెప్పడం కాదు. ఎన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుందో మీరు గూగుల్లో చూడండి, తర్వాత నమోదు చేసుకోండి. కేవలం 999 రూపాయలతో మీ పేర్లు గొత్తనామాలు నమోదు చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గొత్తనామాలు 600 రూపాయలు విలువ చేసే కరుంగలి బ్రాస్లెట్ ప్రసాదంగా మీకు పంపబడుతుందండి, మీ ఇంటికి వస్తుంది. సో మీ డబ్బు వృధాగా ఏమి పోదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ పేర్లు గోత్రనామాలు చదివేది, ఆ పూజ, ఆ హోమానికి సంబంధించిన వీడియో కూడా నేను మీ వాట్సాప్కే పెడతాను, మీరు చూసుకోవచ్చు. సరేనా?
స్వామివారి గురించి ఏమైనా చెప్తారా? స్వామి గురించి. స్వామి ఇదే రుద్రాక్ష మాముని. రుద్రాక్ష మాముని తపస్సు చేసి కాశీడం తీసుకొని వచ్చే లింగం ఇది. 1000 సంవత్సరాల పైన ధర్మరాజులు అప్పుడు ప్రతిష్టాపన చేసిన. ఇది పాండవులలో ఒకరైనటువంటి ధర్మరాజు ప్రతిష్టాపన 5 లింగ 5 జాగడు ప్రతిష్టాపన చేసి ఇది ధర్మరాజు ప్రతిష్టాపన చేసింది. తర్వాత ఇది రీకన్స్ట్రక్షన్ చేసి గవర్నమెంట్ అన్నీ పడిపోయిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసి. జై గురుదేవ్. డైలీ అరుస్తుంది స్వామి గంట కొట్టేటప్పుడు? వస్తుంది ప్రతిరోజు ఎండిన ఉండాలి. ఇది దేవ దత్తకృప. ఓకే, దత్తాత్రేయ కృప, దేవకృప, కాలభైరవ అన్ని ఇడే. అది గంట కొట్టిన తర్వాత ఇటు పూజ టైం కూడా వస్తుంది. అది కరెక్ట్ పూజ టైం అది ఈడేని పిల్ల పెట్టిన లోపలి గర్భగుడి. అది పిల్లలు పెట్టిన ఇక్కడే ఈడేని అన్ని ఈడేని. ఓకే, ప్రతిరోజు పూజ సమయానికి వచ్చాను. జన్మడు సాధు సన్యాసి చేస్తాడు. తర్వాత ఈడ పుట్టి ఇది ఇప్పుడు అది కర్మ మంచిది ఉండాలా. అది ఆ కర్మ తగినట్టుగా అది వచ్చి అది సమయానికి వస్తుంది. సమయానికి అడిగిపోతుంది. అది అర్థమైందా? అదికే చెప్తాం మంచి కర్మ చేయాలా. సరే, గంట పెట్టేటప్పుడు శివయ్య పరమేశ్వర అంటుంది. వస్తుంది అది. సరే, చాలా సంతోషం. స్వామివారు స్వామికి రుద్రాక్ష మాల ఉంటుంది. అందుకే స్వామివారిని రుద్రాక్ష మఠం అని పేరు వచ్చింది. అలాగే జటాజూటం ఉంటుంది స్వామికి. రుద్రాక్ష మఠంలో పుట్ట. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హరి ఓం.